అండ్ ఈ వీడియోలో నేను నలుగురు గురించి మాట్లాడుతున్నాను. ముగ్గురు తమిళలో ఉండేవాళ్ళు, నాలుగో ఆయన చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఆయన్ని ఆయన ఎందుకు అంటున్నానో కూడా మీకు ఆ విషయం అర్థం అవుతుంది క్లారిటీగా. మన తెలుగు వారి భవిష్యత్తు కోసం, మన భావి తరాల కోసం, మా పెరట్లో పండిన వంకాయల కోసం. మూవీ బాగుందా లేదా చెప్పడానికి మూవీ తీయాల్సిన అవసరం లేదురా, కానీ ఎప్పుడు మనోగోలు ఎవరు దెబ్బతింటే అంటే పని పాట లేకుండా ఖాళీగా ఉంటారు చూడు, ఆలయ దెబ్బతింటే. యాక్చువల్లీ నాకు ఈ మూవీ రివ్యూలు అందరిది వీడియో ముందు నుంచి చూస్తా ఉంటాం కదా, మీరు అందరూ చూస్తా ఉంటాం కదా, నాకు అనిపించింది అనమాట, ఇలా ఏం తాగి ఏం కొట్టి చేస్తున్నారా వీడియోలు వీళ్ళు, ఎందుకిట మాడుతున్నారు, మనం ఎవరిట మాడుకోమే. సినిమా చూసిన తర్వాత సినిమా బాగుందా లేదా, ఓకే ఫస్ట్ హాఫ్లో కొంచెం లాగ్ అనిపించింది, లేకపోతే సెకండ్ హాఫ్ ఓకే బాగుంది, లేకపోతే సెకండ్ హాఫ్ ఎండింగ్ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ ఇలా బాగుంది, ఇలా జనరల్ హ్యూమన్స్ ఇలా మాడుకుంటాం మనం. కానీ వీళ్ళు ఆన్ ద నేమ్ ఆఫ్ రివ్యూస్ ఈ లైటింగ్ 45 degrees అలా తిప్పుంటే 60 షాట్ పడి ఉండేదిరా. షిట్, ఆ షాట్ అక్కడ పడి ఉండాల్సింది కాదురా అనుకుంటా మాట్లాడడం. అసలు ఈ కెమెరా ఇలా కాదు, హాలీవుడ్లో ఎలా తీస్తారో తెలుసా మీకు సినిమాలు, అలా తీయాలి. ఈ కాస్టింగ్ అండ్ క్రూ చూడడానికి బాగాలేరు, వాళ్ళ యాక్టింగ్తో మనకు సంబంధం లేదు, వాళ్ళు చూడడానికి బాగాలేరు. అది ఇంపార్టెంట్ పాయింట్ మనకి. అలాంటి బాడీ షేమింగ్ ఎవరు చేస్తున్నారు, చూడడానికి కొండ కోతలు లాగా మనం చేస్తున్నాం, అది మనకు కనపడదు, అర్థం లేదు కదా మన ఇంట్లో కదా. సో నాకు ఈ కన్ఫ్యూజన్ ఎప్పటి నుంచో ఉండేదన్నమాట. దానికి క్లారిటీ నిన్న దొరికింది. ఈ మన ప్రణీత్ హనుమంతు, అదే సో కాల్డ్ ఫన్ మంతు ఎవరైతే ఉన్నారో, ఆయన ఈ అద్భుతమైన మాటలు మాట్లాడిన తర్వాత తీసుకెళ్లి జైల్లో పడేసిన తర్వాత జైల్లో పోలీసు వాళ్ళు తట్టి చెక్ చేస్తే గురువు గారు కొట్టి వీడియోలు తీశాడంట. సోషల్ మీడియా కీచకుడు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై కేసు నమోదు చేశారు సైబర్ సెక్యూరిటీ పోలీసులు. తండ్రి కూతురు వీడియోపై మత్తులోనే ప్రణీత్ అసభ్యకరంగా మాట్లాడినట్లు గుర్తించారు. అంటే తెలియని వాళ్ళకి, అంటే చిన్నపిల్లలకి ఎవరికైనా నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఓకే, దట్స్ ఎ బ్యాడ్ థింగ్. అలాంటివి ఉంటారు కాబట్టి ఇలాంటి మాటలు వస్తున్నాయి. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, అచ్చా వీళ్ళందరూ గుంపులు కూర్చొని మాడుకునే దిట్టా అని చెప్పి. అండ్ ఈ వీడియోలో నేను నలుగురు గురించి మాట్లాడుతున్నాను. ముగ్గురు తమిళలో ఉండేవాళ్ళు, నాలుగో ఆయన చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఆయన్ని ఆయన ఎందుకు అంటున్నానో కూడా మీకు ఆ విషయం అర్థం అవుతుంది క్లారిటీగా. ఓకే, సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. నేను మీ కింగ్ చంద్రహాస్. నిన్ననే ఫ్రెష్ గా డ్రగ్స్ కేసులో దొరికిన మన ఫన్ మంత్ కొంచెం సేపు పక్కన పెడదాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ ఇంటెలెక్చువల్ వాకింగ్ డిక్షనరీ, ఓ మై గాడ్ వాట్ ఎ వొకాబులరీ, హైట్స్ ఆఫ్ స్టూపిడిటీ, మన రగడి గురించి మాట్లాడు. ఓకే, ఈ తెగబలిసిపోయిన ఫారం కోడ్ గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. అదేంటి బ్రో బాడీ షేమింగ్ చేస్తున్నాం తప్పు కదా అంటే కాదు. మేము కూడా అలాంటి సినిమాలే తీస్తామంటే అలాంటప్పుడు అవే చూస్తాము. బికాస్ దే హావ్ బిగ్గర్ బడ్జెట్స్ అండ్ బ్యూటిఫుల్ పీపుల్. ఇట్లాంటి వాళ్ళని చేయడం కాదు. ఎందుకంటే గురుగారు ఆన్ ద నేమ్ ఆఫ్ మూవీ రివ్యూస్ హీరోల్ని, హీరోయిన్లు, క్యాస్ట్ని, వాళ్ళని, వీళ్ళని అందరినీ బాడీ షేమింగ్ చేయొచ్చు. మూవీ రివ్యూల పేరుతో వేరే వాళ్ళ ఇంటెలెక్చువల్ స్టాండర్డ్స్ ని జడ్జ్ చేసేయచ్చు. కానీ ఈయన మాత్రం ఏమనకూడదు, పిచ్చి నా కొడుకు మేము కదా. ఈ గోధుమ పిండి బస్తాగాడు ఇంకో బియ్యం బస్తాతో కలుసుకుని సాయి పల్లవి డాన్స్ గురించి మాట్లాడతారు. జిమ్నాస్టిక్స్ ఈజ్ నాట్ డాన్స్ అని నా ఫీలింగ్. కంటెంపరీ అయితే కంటెంపరీ చేయండి, కంటెంపరీ చేయమన్నప్పుడు జిమ్నాస్టిక్స్, భరతనాట్యం చేయమన్నప్పుడు కంటెంపరీ. అమ్మవారి నాట్యం అంటే నాకు కూడా ఎక్కలే బ్రో, నాకు మాత్రం నచ్చలే. జనాలందరు పిచ్చిలేచిపోతారు కదా, నేను చూడలేకపోతున్నానా. ఆమె డాన్స్ నాకు అంతగా అపీలింగ్ అనిపించలేదు, ఎక్స్ప్రెషన్ సరిగ్గా పలకలేదు. ఒరే స్ట్రైట్ గా నిచ్చుకొని ఉమ్ముకుంటే మీ కాళ్ళు మీకు అంటారా, అదే మోకాళ్ళు మడవకుండా లేదు. మీరు TFI లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ అనే సాయి పల్లవి డాన్స్ గురించి జడ్జ్ చేస్తారు, కూర్చొని మాట్లాడతారు. సరిగ్గా లేదు, ఎక్స్ప్రెషన్ సరిగ్గా పలకలేదు. మీ మొహాల్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, అది నషా వల్ల తెలియట్లేదు, ఫైన్. ఓకే, మన నషా దిగిన తర్వాత ఒక వీడియో చేయండి, ఎక్స్ప్రెసివ్గా చేయండి, ఎక్స్ప్రెసివ్గా. ఓకే, అప్పుడు తెలుస్తుంది మాకు పనికి బాధ్యత వల్ల. అండ్ ఈ బియ్యం బస్తా మిడిల్ క్లాస్ బతుకులు అంటే అది, మిడిల్ క్లాస్ బతుకులు అంటే ఇది అని ఓవరాల్ స్టేట్మెంట్లు పాస్ చేస్తారు. స్టేట్మెంట్లు, నీకు చిరంజీవి గారు అంటే ఇష్టం, నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం, వండర్ఫుల్ యాక్టర్, ఓ మై గాడ్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్, అలాగని మిగతా వాళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు కదా. చిరంజీవి ఇండియాలోనే బెస్ట్ యాక్టర్, 40 ఏళ్లలో ఆయన కన్నా బెటర్ యాక్టర్ పుట్టలేదు కంట్రీలో, అది ఫ్యాక్ట్. ఎవరితో నేను ఆర్గ్యూ చేయగలుగుతా. కమల్ హాసన్ ఇస్ ఎ గ్రేట్ క్రియేటివ్ జీనియస్, బట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్. చిరంజీవి ఇస్ ద గ్రేటెస్ట్ యాక్టర్. నేను ఎవరితో ఉన్నా డిబేట్ చేస్తా, ఎవడడిగా నేను డిబేట్ చేయమని వచ్చుగా ముందు. అండ్ ఈ ఇంటెలెక్చువల్ అని ఫీల్ అయిపోయి ఫారం కోడి లో ఉండే అన్నిటికన్నా ద మోస్ట్ స్టూపిడెస్ట్ పార్ట్ అని తెలుసా, సినిమా బాగా తీయాలి, ఎలా తీయాలి నాకు తెలియదు. సినిమా బాగుండాలి, ఎలా ఉండాలి నాకు తెలియదు. మంచి సినిమా అంటే ఏంటో నాకు కూడా కరెక్ట్ గా తెలియదు. మరి ఎందుకురా ఎవరు అడిగారా నిన్ను సినిమా బాగుందా బాలేదా, అది కూడా
అనవసరం అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్, మూవీ అనేది ఇట్స్ అ ఫిక్షనల్ థింగ్. ఒక రైటర్ ఒక కథ ఊహించుకొని రాసుకుంటున్నాడు, అందులో క్యారెక్టర్స్ వీలైతే పొటెన్షియల్ యాక్టర్స్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు, చేస్తారు. అక్కడ వాళ్ళ ఏజ్ అంతా వీళ్ళ ఏజ్ అంతా, ఆడు అది ఈడు ఇది, వాళ్ళ మనవరాలు వాళ్ళ కూతురు వేస్తూ ఉండే వాళ్ళతో ఎట్లా డాన్స్ చేస్తారు. అరే అవి పాత్రలు రా, పిచ్చి రాకూడకలరా. ఒక రైటర్ కథని విజువల్ గా చూపించడానికి తీసుకొచ్చేది మూవీ. సో దాంట్లో మీకు నచ్చిందా నచ్చలేదా అండ్ ఎండ్ ఆఫ్ ద లైన్ ఇది అలా తీయాలి, ఇది ఇలా తీయాలి. అండ్ వీళ్ళ బిగ్గెస్ట్ డిపెండింగ్ పాయింట్ అండ్ వీళ్ళ ఫాలోవర్ల బిగ్గెస్ట్ సపోర్టింగ్ పాయింట్ ఏంది? మూవీ బాగుందా లేదా చెప్పాలంటే మూవీ తీయాలా బ్రో? ఏం మాట్లాడుతున్నారు బ్రో? కామన్ సెన్స్ ఉందా? ఆహా, మూవీ బాగుందా లేదా చెప్పడానికి మూవీ తీయాల్సిన అవసరం లేదురా. కానీ మూవీని ఎలా తీయాలో, ఎలా డైరెక్ట్ చేయాలో, లైటింగ్ యాడ్ పెట్టాలి, ఏ కాస్ట్యూమ్ తీసుకోవాలి, ఏ క్రూని తీసుకోవాలి అని చెప్పడానికి మూవీ గురించి తెలిసి ఉండాలి. బేసిక్ పాయింట్ కదా, అది మాట్లాడరు ఎవరు. అండ్ మేము కంటెంట్ క్రియేటర్స్ కాదు, మేము రియాక్టర్స్ మాత్రమే అన్నప్పుడు యూ బ్లడ్ న్యూక్లియర్ రియాక్టర్, నువ్వు అట్టే ఉండాలి. ఏడలేని పనికి మళ్ళీ టాక్సిక్ రేడియేషన్ అంతా జనాల మీద వదలకూడదు. ఆన్ ద నేమ్ ఆఫ్ రివ్యూస్ కదా. ఇప్పుడు సెకండ్ పర్సన్, బ్రెయిన్ లో ఉండే న్యూరాన్స్ పెరిగిపోయేసి హెయిర్ రూపంలో బయటకు వెళ్ళాడుతున్న మన పూల చొక్క. వండర్ఫుల్ ఇంటెలిజెన్స్ అమ్మ, వాటర్ ఇంటెలిజెన్స్. అరే మూవీ రేటింగ్లు ఎందుకు ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 నువ్వు రేటింగ్ ఇస్తా అంటే నాకు ఈ మూవీ ఎంతవరకు నచ్చింది అని చెప్పడానికి ఇస్తారు. నువ్వు ఆదిపురుష్కి ఇచ్చిన రేటింగ్, కల్కికి ఇచ్చిన రేటింగ్ లో ఆదిపురుష్ రేటింగ్ ఎక్కువ ఉంది అంటే దిస్ ఇస్ అ బిగ్గర్ ఫిల్మ్ దాన్ దట్ అని అడిగితే నా ఉద్దేశం అది కాదు. మరి ఇంకేంది అంటే మూవీకి రివ్యూలే కాదు, మూవీకి రేటింగ్ చేయడం కూడా నీకు రాదు. కనీసం బ్యాక్ డ్రాప్ లో ఏం రేటింగ్స్ ఇచ్చాం, దీనికి ఏం రేటింగ్స్ ఇస్తున్నాం, మనం ఏ పాయింట్లు మాట్లాడుతున్నాం. కలికి ఖాళీకి తేడా తెలుతురా నీకు? ఖాళీ అంటే WWE స్టార్ రా, కలి అంటే పురాణాల్లో ఉండే ఒక క్యారెక్టర్ రా. కమల్ హాసన్ ఖాళీగా యాక్ట్ చేస్తున్నారు అని నీకు చెప్పారా? అండ్ ఈ సినిమాలో కలి భగవానుడు పుట్టేశాడు, నువ్వు చూసావా? ఆడ పుట్టాడు రా. అరే ర్యాండమ్గా నేను లైవ్లో మాట్లాడిన మాటలవి నేను తెలియకుండా మాట్లాడేశాను అన్నది లేదు. నువ్వు దాన్ని రికార్డ్ చేసి ఎడిట్ చేసి చెక్ చేసుకొని అంతా బాగుందా చూసుకొని ఆ తర్వాత అప్లోడ్ చేసినావు కదా. కనీసం ఒకటి చెక్ చేసుకోర్రా. లేదు, నన్ను కూడా అడిగేది బొంగు అని కూడా తెచ్చి పెట్టేస్తాం. వావ్, నోబడి గివ్స్ ఎ డామ్ కదా. మళ్ళీ ఈ నోమాడ్ హ్యూమన్ కి ఏడలేని ఈగోలు. గురుగారు మీరు యూట్యూబ్ లో కంటెంట్ చేస్తున్నారు, మీకు చాలా మంది ఫాలోవర్స్ వచ్చారు, మీకు ఎంత డబ్బులు వస్తాయండి అంటే నా సంపాదన చెప్తే నాకు ఎంత పని చేస్తావు నువ్వు? అంత బాగా సంపాదిస్తాను అన్నా, అంత బలంగా సంపాదిస్తాను. ఒరే నువ్వు ఎంత లేకి నా కొడుకు అంటే ఆఖరికి ఏ క్లాస్ పరంపోక రావణ్ ఫౌరి కూడా తిట్టాడు నేను. ఇది చొక్కా బ్రో. ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావు? కరోనా కోవిషీల్డ్ వేయించుకోండి పీన్ కొన్నట్టు ఉంటావు, కానీ నువ్వు మాట్లాడేటటువంటి కొత్త మాటలు ఏ విధంగా ఉంటాయి? నా అన్నింగ్ వింటే మీరు నా దగ్గర జాబ్ చేయడానికి జాయిన్ అవుతారు. సింహానికి కుక్కకి ఉన్నటువంటి తేడా చెప్తాను, ఏదో చిరు ప్రయత్నం. అంతకన్నా అవమానం ఉండదు సీరియస్లీ. అండ్ పెద్ద ఇంటెలెక్చువల్ గా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండే వాళ్ళగా పక్కన ఉండి వాడు ఎలా తీయాలి, వీడు ఎలా తీయాలి, నాకు అది నచ్చలేదు, ఇది నచ్చలేదు, అసలు ఒరిజినల్ కంటెంట్ ఇలా కాదు అని మాట్లాడేది నువ్వు. ఈ నషా బ్యాచ్ హెడ్ అన్న ఫన్మంతు వాళ్ళ ఏజుడ్ వాళ్ళ వీడియోస్ ప్యారడీ కొట్టుకొని వచ్చినాడు నువ్వు. నీ బతుకు ఒరిజినల్ కంటెంట్ ఒకటి తీసింది లేదు. ఏమన్నా అంటే నేను అసిస్టెంట్ డైరెక్ట్ గా వర్క్ చేస్తాను. ఎవరికి ఉపయోగం? ఎవడు అడిగాడు నిన్ను? అండ్ వీళ్ళ గురించి మాట్లాడడానికి ఇప్పుడు వీడియో చేయడానికి ఉన్నది మెయిన్ రీజన్ ఈ ఫన్మంతు గాడు. ఆ డ్రగ్స్ కేసు దొరికిపోయాడని కాదు, వీళ్ళందరూ కలుసుకొని ఇన్ని రోజులు కలుసుకొని ఆన్ ద నేమ్ ఆఫ్ రివ్యూస్ రియాక్టింగ్స్ అని చెప్పి ఉన్న TFL లో ఉన్న ప్రతి ఒక్కరిని గెలుకున్నారు కదా. అందరు పీకర్ లాగా రెడీగా ఉన్నారు. అప్పుడు వీడు పనికిమాల పని చేసినాడు. ఏ స్టార్ పరంబోకు పనికిమాల పని చేసినాడు. ఆ చిన్నపిల్ల గురించి మాట్లాడతా. అక్కడ దొరికేశాడు. దొరికిన తర్వాత ఏమైంది? అప్పటిదాకా మండిపోయిన సోకాల్డ్ ఫ్యాన్స్, అది కాకుండా వేరే సినిమాలపైన యాడ్లేని కౌంటర్లు అడ్డమైన జోకులు వేసుకుంటూ అవమానించారు అని చెప్పిన TFI యాక్టర్స్ అంతా చెక్ అయ్యిండ్రు ఆయన కొడుకులకి. ఒక్కడు కూడా మిగలకూడదు, అందరినీ లైన్లో పెట్టి చెక్ చేయడానికి స్టార్ట్ చేసినారు. కానీ దీంట్లో కొలాటరల్ డ్యామేజ్ కింద పోయింది రోస్టర్స్. ఏమిరా అంటే రూట్ గా మాడడం, హార్ష్ గా మాడడం, అంతే కదా. ఆ రోస్టర్స్ అని కొంతమంది అంటారు లేండ్రా అని చెప్పి. అరే వీళ్ళంటి మాటలు మాట్లాడతారు, పనికి మాలండి, నాకు ఒకలా రివ్యూస్ కాదురా, చక్కగా చేస్తే చేయండి, నోరు మూసుకొని ఉంటారు అని చెప్పేవాళ్ళు రోస్టర్స్. హార్ష్ గా మాట్లాడినా రియాలిటీ మాట్లాడేవాళ్ళు అంటే అందరూ కాదు, కొందరు లేకి నా కొడుకులు, పరంబోకు నా కొడుకులు కూడా ఉన్నారు. ఐ అగ్రి. సో ఈ టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోయేసి ఇది తెలుగు సాంప్రదాయాలు, తెలుగు మనుషులు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు జీవించే విధానాలు కూడా ఎలా తీసుకుపోతున్నారు కాన్సెప్ట్ ని. అండ్ ఈ ఇష్యూ మొత్తాన్ని ప్రాపర్ గా వాడుకుంది మాత్రం మన మంచి అన్నారా. వాట్ ఎ యూసేజ్ అన్న. ఎప్పటి నుంచో మమ్మల్ని ట్రోల్స్ వస్తున్నాయి, మమ్మల్ని ఎక్కిరిస్తున్నారు, మమ్మల్ని ఏడిపిస్తున్నారు, మేము కోర్టుకు వెళ్తాం, మేము జైల్లో పెడతాం, అది ఇది అని మాడిన విషయం అందరికి తెలిసిందే. కానీ ఎవరేం పేకలేదు. కోర్టు కూడా చాప అదే సర్వే అయినారు. ఇప్పుడు ఏం చేయాలి? ఛాన్స్ కరెక్ట్ గా దొరికింది. నా కొడుకులు దీన్ని పట్టుకోలేసి అందరినీ మన తెలుగు వారి భవిష్యత్తు కోసం, మన భావి తరాల కోసం, మా పెరట్లో పండిన వంకాయల కోసం అనుకుంటా యాళ్ళని సోది మాట్లాడుతూ కొంచెం చేస్తున్నారు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందరా? ఏదో నాటకాలు కాకపోతే. ఇప్పటికే మీకు అర్థమైపోయింది. అది మన 4% ఎవరు, మా ప్రెసిడెంట్, మనందరి మంచన్న. ఈ తమిళ పేరు ఎందుకు పెట్టలేదు? తమిళ పేరు కూడా ఫేక్ స్టేక్లెస్ చెప్తాడు కాబట్టి. అండ్ దీనిలో ఇటువంటి క్లిప్స్ వాడట్లేదు. ఎందుకంటే ఎవడికి ఎక్కడ ఎప్పుడు ఎలా ఎందుకు మనోభావాలు దెబ్బతింటున్నా అర్థం కావట్లేదు. నాకు 23 ఛానల్స్ లేపేసినారు. ఊరే నాకు అర్థం కాదు. మీరు అడ్డమైన పనికిమాల సినిమాలన్నీ తీసుకొని మా మొహాన కొట్టచ్చు. ఏమి సినిమాలు తీస్తున్నారా, నా బట్టలరా అని మేము మాట్లాడితే మీరు సైకిల్ వేస్తారు. మీ ఫ్రీడమ్ మీకు ఉంటుంది.
మా ఫ్రీడమ్ మాకు ఉండకూడదు. ఆన్ ద నేమ్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్ మీరు ఏమైనా చేయొచ్చు. అది కంటెంటే కదా, మూవీ కూడా కంటెంటే కదా, మీరు చేయొచ్చు. నాకు దాన్ని చూసి ఏమనిపించిందిరా అని చెప్తే అది తప్పు. పాప మా 3 యాంగ్రీ బర్డ్స్ సర్సగాడు వాడు ఒక్క బూతు మాట మాట్లాడు. ఆడు వీడియోలు తీస్తే ఆడి మీద సైకిల్ వేసి దుబ్బారు. వాడికి ఆల్రెడీ ఒక స్ట్రైక్ ఉంది, ఇంకో 2 సైకిల్ వేసినారు. అరే స్ట్రైక్ ఎందుకు వేస్తున్నారా, నేనే మాడలేకతరా అనేసి వాడు రిప్లై వీడియో చేస్తే దాని మీద కూడా స్ట్రైక్. కొంచెం ఉన్న కామన్ సెన్స్ ఉండాలండి. మీరు కంటెంట్ క్రియేటర్స్ అయ్యిండొచ్చు, బట్ దీస్ ఆర్ ఆల్సో కంటెంట్ క్రియేటర్స్ రైట్. అదే వాడికి 1 మిలియన్ 2 మిలియన్ అంటే వాడిని తాకుండవు కదా, నువ్వు కూర్చొని మాడుకొని ఉంటావు కదా, చిన్న చూపు. అండ్ టీఎఫ్ఐ అంటే మంచి ఫ్యామిలీ ఒకటే కాదండి గురుగారు, మీ నిద్రలో నుంచి బయటకు రావాలి. ఇప్పటిదాకా సైకిల్ వేసింది మంచి ఫ్యామిలీ పైన, ఏ మిగతా టీఎఫ్ఐ కాదా, మీది మాత్రం టీఎఫ్ఐయా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైక్ లేని వెయిట్రా. నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే, అభ్యంతరకరంగా ఉంటే, నువ్వు పబ్లిక్ ఇచ్చిన కంటెంట్ కాకుండా నీ ప్రైవేట్ లైఫ్ లో నేను పర్సనల్ గా ఎవరైనా టార్గెట్ చేస్తూ ఎవరైనా హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడితే దట్ ఇస్ ఎ క్రిమినల్ కేస్. నువ్వు పెట్టచ్చు. తమ్నేల్ పైన ఫోటో మాట్లాడు కాబట్టి నేను స్ట్రైక్ వేస్తాను, అది కూడా పబ్లిక్ లో ఉండేదే కదా. అరే ఎనీ కైండ్ పబ్లిసిటీ ఇస్ పబ్లిసిటీ కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉన్నదా? స్ట్రైక్ లేసి ఛానల్ వేయడం ఏంట్రా? ముందు మనం మంచిగా ఈ లెవెల్లో కావడానికి కారణం అంతా ఈ రివ్యూవర్లు వీళ్ళరా. గ్యాప్ లేకుండా అడ్డమైన కాన్సెప్ట్ అని పెట్టుకొని రౌండ్ టేబుల్ అది ఇది అని పెట్టుకొని గుంపును వేసుకొని యాళ్ళని జోకులు వేసుకుంటా, వాడి బాడీ షేమింగ్ చేసుకుంటా, వాడి మీద ఇష్టం వచ్చిన జోకులని వేసుకున్నారు, రెడీగా ఉన్నారు. ఇప్పుడు అందరినీ ఆయనతో పాటు అందరూ చెక్కేస్తున్నారు. అంత ఖాళీగా ఉన్నారన్నా. ఊరే అంత ఖాళీగా ఉంటే మంచి సినిమాలు తీయండి అన్నా. ఇప్పుడు నీ ఫ్యామిలీ నుంచే మనోజ్ అని ఉన్నాడు, ఆయన ఊరేమనరే ఎందుకు? ఆయన తీసే అటెంప్ట్స్ ఒకవేళ ఫెయిల్ అయినా కూడా అటెంప్ట్స్ చాలా బాగుంటాయి. ప్రతి ఒక్క అటెంప్ట్ వండర్ఫుల్ అటెంప్ట్. ప్రతి మూవీ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ నాకు మిస్టర్ లుకయ్య అన్న మూవీ, ఐ లవ్ దట్ మూవీ. ఒకళ్ళు చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. అటెంప్ట్లు అంటే మళ్ళీ మీరు మూవీల పేరుతో మమ్మీ చేసే మర్డర్ అటెంప్ట్ కాదన్నా, మంచి సినిమాలు అర్థం, కాన్సెప్ట్ బాగుండాలని అర్థం. అది మీరు మనోజన్ అడిగితే ఆయన మీకు క్లారిటీగా చెప్తాడు. ఈ నషా బ్యాచ్ అంతా కలుసుకునేసి ఆన్ ద నేమ్ ఆఫ్ మూవీ రివ్యూస్ చేసిన పెంట వల్ల ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ లేచిపోతున్నాయి. అండ్ ఇప్పుడు వీళ్ళు ఎంత ఖాళీగా ఉన్నారన్న విషయం తెలిసింది కాబట్టి ఇకపై ఏదైనా పనికి మాలిన మూవీ వస్తే దాని గురించి మాట్లాడదామన్నా కూడా భయం వేస్తుంది జనాలకి. ఇంకేట్రా ఉంటుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మీకు మాత్రం ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. ఇష్టం వచ్చిన సినిమాలు తీసుకుని మా మొహం కొట్టచ్చు. అది ఎలా ఉందో మేము చెప్పకూడదు కదా. నైస్ నైస్ అన్న, వావ్. సో పీపుల్, ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్ మెన్షన్ చేయండి. నేను మొన్నటి వరకు సోషల్ మీడియాలో వాళ్ళు జస్ట్ చూసి వెళ్ళిపోతారు, ఆ విధంగా రియాక్ట్ అవ్వర్లే అనుకునేవాడిని. కాకపోతే ఈ పోలీస్ అక్క ప్రూవ్డ్ ఇట్ రాంగ్. ఆల్మోస్ట్ 50,000 మంది అని లేచినారు మళ్ళీ సబ్స్క్రైబర్స్. టక్కర్ లేపారు మొత్తాన్ని కలుపుకొని. ఐ లవ్ దట్. పరికమాల రివ్యూలు ఇస్తే, పరికమాల రేటింగ్ ఇస్తే మొహమాటం లేకుండా జనాలు చెక్కేస్తారు అని బలంగా ప్రూవ్ చేసినారు. సో పీపుల్, ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్ మెన్షన్ చేయండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ నౌ. హ్యావ్ అ నైస్ డే. బాయ్. అదే చెప్పడం మర్చిపోయాను, వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రా. సారీ, ఐ ఫర్గాట్. ఐల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో డార్లింగ్స్. బాయ్.